హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదిగోండి, ఉదయాన్నే దన్నమ్మ వెళ్ళిపోయిన తర్వాత బట్టలు మడుచుకుంటున్నానండి. ఏదో ఒకటి మేత ఏదో ఒకటి తినాలి కదా, అందుకని టిఫిన్ చేసిన తర్వాత ఈ పనులు చేస్తున్నానండి. ఏదో తినే వస్తువులు, క్యారెట్ హల్వా చేశానండి నిన్న. అది ఎలాగుందో నిన్న టేస్ట్ చూడలేదు, అందుకని కొద్దిగా తింటున్నాను. ఏమనుకోకండి ప్లీజ్. తింటూ బట్టలు మడుస్తూ వీడియో తీస్తున్నాను. చెవిలో ఇయర్ ఫోన్స్ కూడా అలాగే ఉన్నాయి చూడండి. క్లాస్లో పాయింట్స్ వింటున్నానండి. ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుందా పాయింట్స్ అంటే? మహా బోర్ వాళ్ళకి. నాకేమో ఇంట్రెస్ట్, అందుకని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉంటాను. ప్లీజ్ ఏమనుకోకండి, స్కిప్ చేసేయండి. అమ్మ ఏంటి ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని వీడియో తీస్తున్నారని అనుకోకండి. నాకు అసలు ఐడియానే లేదు చెవిలో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి అనేసి. క్లాస్ వింటూ అలాగ వీడియో తీసేశాను. ఇంకేంటండి విషయాలు? ఈరోజైతే నేను నిన్నంతా హడావిడి పనులండి. వరుసగా అన్ని పనులన్నీ, పెండింగ్ పనులన్నీ కొన్ని కంప్లీట్ చేసేసాను. ఇంక ఈరోజైతే పూర్తి రిలాక్స్ అయిపోయానండి. వాషింగ్ మిషన్ ట్రబుల్ వచ్చేసిందండి, దాన్ని ఇంక రిపేర్ చేయించుకోవాలి. ఈ వేసాము, దాని తర్వాత ఇంకో ట్రిప్ వేయాలని చూస్తే అది ట్రబుల్ అయిపోయిందండి. ఏమైందో తెలియట్లేదు. ఇంక మెకానిక్ వచ్చి రిపేర్ చేస్తే కానీ ఇంకా బట్టలు వేసుకోవడానికి కుదరదు. నేనైతే అస్సలు ఉతకలేను, వంగి వెన్నెముక ప్రాబ్లం కదా, వంగి ఉతకలేను. ఇంకా అలాగా ఆలోచిస్తూ బట్టలు మడుస్తూ ఉన్నానండి. ఇది ఇయర్ ఫోన్ అండి, మిషన్ వినపడటం లేదు అమ్మకి, అందుకని మిషన్ పెట్టుకున్నారు అని అనుకోకండి ప్లీజ్. నాకైతే చెవులు బాగా వినిపిస్తాయండి, కండ్లే కొంచెం మసగ స్పెట్స్ లేకపోతే అస్సలు ఏ పని చేయలేనండి నేను. చిన్న పనులు, కూరగాయలు కట్ చేయడం, అందులో పుచ్చులు, బియ్యంలో రాళ్ళు, పురుగులు, అలాంటివి, లెటర్స్ చదవడము, అలాంటివి అయితే నాకు ఏమీ అద్దాలు లేకపోతే అస్సలు చేయలేనండి. అది అలవాటైపోయింది బాగా నాకు. కాబట్టి అద్దాలు వేసుకుంటేనే ఆపరేషన్ కూడా చేసుకున్నానండి 2 కళ్ళకి. అయినా సరే డాక్టర్కి నేను అద్దాలు లేకుండా ఉండాలంటే నవ్వుతున్నారు. డాక్టర్, మీకేం చిన్న వయసు ఏం కాదు కదమ్మా, అద్దాలు వేసుకోవాల్సిందే, మీరు అందులో చదువుకోవాలంటున్నారు కదా, బుక్స్ అవన్నీ, తప్పకుండా అద్దాలు వేసుకోవాలి అని నవ్వుతున్నారు డాక్టరు. చిన్న వయసు వాళ్ళు కూడా తప్పనిసరిగా లెటర్స్ చదవాలంటే ఐస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అద్దాలు వేసుకోవాల్సిందేనమ్మా అంటున్నారు. ఇంకా తప్పదు కదా, నా వయసుతో పాటు కొన్ని అవసరమైనప్పుడు వాడుకోవాల్సిందే కదండి. సాధనాలు ఉన్నది ఉపయోగించుకోవడానికే కదా. అలాగే సాధనాలతో పాటు సాధన కూడా ఉండాలండి. ఏదో ఒకటి మనం కొత్తవి తెలుసుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అదే అవన్నీ ఆలోచిస్తూ బట్టలు మడుస్తూ ఉన్నాను. మరి బట్టలు మడిచేసిన తర్వాత వంట చేద్దామని వంట దగ్గరికి వెళ్ళాలి కదా అని ఆలోచిస్తున్నా. కిచెన్లో పాలు పెట్టేసి వచ్చానండి స్టవ్ మీద, అవి కాగుతూ ఉన్నాయి. ఇంకా అవన్నీ మడిచేసిన తర్వాత ఇంకా వేరే పనులన్నీ, వంటిల్లు సర్దుకోవడము, డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఉన్న ప్లేట్లు అవన్నీ తీసి సర్దుకోవడం, ఇలాగుంటాయండి పనులు. ఒకరోజు నా మొత్తం డైలీ ఏమేం చేస్తాను అవన్నీ వీడియో పెడతాను, ఆగండి. అమ్మ ఏమేం పనులు చేస్తారు అని. ఇంకా కొంచెం నేర్చుకోవాలండి నేను. మొత్తం అన్నీ తీసి షార్ట్ కట్లో ఎలా పెట్టాలని ట్రై చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే బీరకాయ కూర చేస్తున్నానండి. బీరకాయలు నిన్న సాంబార్ చేశాను కదా, అది కొద్దిగా ఉంది. బీరకాయలు ముద్ద కూర చేస్తున్నాను. అదంతా చెక్కు తీసి పెట్టుకున్నానండి. బీరకాయలు ఫ్రెష్గా లేతగా ఉన్నాయండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తే. టమోటా ఒకటేసాను. ఇది చపాతీ కానీ, రైస్లో కానీ, పూరీలో కానీ, ఉప్మాలలో కానీ దేనికైనా టేస్ట్గా ఉంటుందండి ఇలాంటి కూర చేసుకున్నారంటే. మీరు ఆనియన్స్ అవన్నీ వేస్ట్ చేస్తారు కదా, అంటే అందరూ ఆనియన్స్ వేస్ట్ చేస్తారు, కొద్ది మందో ఆనియన్స్ వేయరు, అందులో నేను ఒకరిని. ఇదిగోండి, ఆవాలు వేసాను, ఆయిల్ వేసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసానండి. అది వేగిన తర్వాత కరివేపాకు వేసాను. పెద్ద టమోటా ఒకటి వేసానండి.
ఆనియన్ అంటే ఉల్లి వెల్లుల్లి వేయకపోయినా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎలాగంటారా, నేనైతే మంచి ఆలోచనలు చేస్తూ వంట చేస్తానండి. మాకు నేర్పిస్తారు మెడిటేషన్ సెంటర్లో. ఎంత టెన్షన్లో ఉన్నా అవన్నీ పక్కకు పెట్టేసి అందరూ మంచిగా తినాలి, అందరికీ కడుపు నిండాలి, తినిన దాంట్లో కూడా వాళ్ళు సంతృప్తిగా ఉండాలి ఎలాగా అనేది మాకు నేర్పిస్తూ ఉంటారు. అది నేను అలా చేస్తున్నాను. ఇక్కడైతే టమోటాలు పెట్టేశాను కదా, అది వేగుతూ ఉండంగానే టైం అయిపోతుంది అనేసి 2 ఒకేసారి చేస్తున్నా. సిమ్లో పెట్టాను టమోటాలు. అవి వేగిన తర్వాత ఉడికేలోపు ఈ బీరకాయ కట్ చేసుకొని వేసేసుకోవచ్చు కదా అని అలా కట్ చేస్తున్నానండి. ఇదిగోండి సన్నగా కట్ చేస్తున్నాను. ఇలా చేస్తే నాకు మా వారికి చాలా ఇష్టం అండి. పిల్లలైతే పప్పులో వేస్తే తింటారు. ఇలాగ చేస్తే రోటీలో కూడా బాగుంటుంది కదా అనేసి నేను ఇలా చేస్తున్నాను. వేడి రైస్లోకి ఇలాగ ముద్దగా చేసుకున్నామనుకోండి, మసాలాలు ఏమీ లేకుండా ఉట్టి ధనియాల పొడి మాత్రమే వేస్తానండి ఇందులో. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసి చూడండి ఒకసారి. అదే అంటే అవి వేస్తేనే, ఉల్లి వెల్లుల్లి వేస్తేనే రుచి అని కాదు, ఇలా కూడా చేసుకోవచ్చండి. సాత్వికమైన ఆహారం కదా ఇది. ఎందుకు అంటే ఆవేశము, ఆదుర్ద, ఆందోళన, అన్నిటికీ ఆవేశపడిపోవడము, అన్నిటికీ ఆదుర్ద పడిపోవడము, ఎక్కువగా ఆలోచించడము, ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయండి ఇలాంటి సాత్విక ఆహారం తింటే. అది మీ అందరి ఒపీనియన్ను, వాళ్ళ ఇష్టం కదా. నేనైతే ఇలాగే ఎక్కువ సార్లు చేస్తాను. వాళ్ళు తప్పదు, వాళ్ళు ఇంక అరుస్తారు అన్నప్పుడు ఆనియన్స్ వేపి సపరేట్గా కలుపుతానండి. అంటే ఉల్లి వెల్లుల్లి సపరేట్గా వేసి కలుపుతాను. నాకు కొంచెం సపరేట్గా తీసేసుకొని తర్వాత వాళ్ళకి వేస్తానండి. అది అలవాటు అయిపోయిందండి. కొన్ని ఏండ్లుగా, ఒక 20 ఏళ్ళ నుంచి 21 సంవత్సరం అవుతోంది నేను ఆనియన్ తినకుండా. అలాగే లైఫ్ లాక్కొని వచ్చేస్తున్నానండి. ఎందుకు అంటే దానివల్ల డాక్టర్స్ చెప్పారనుకోండి, ఈ ఆహారంలో ఇవి తినకూడదు మీరు అంటే తినం కదా. అలాగే భగవంతుడు చెప్తే ఎందుకు వినకూడదు? డాక్టర్స్ చెప్తేనే వింటున్నాము, మరి భగవంతుడు చెప్తే ఎందుకు వినకూడదు? దీనివల్ల మీరు ఆందోళన చెందుతున్నారు, కోపం వస్తుంది, విసుగు చెందుతున్నారు, వాటి వల్ల ఈర్ష్య ద్వేషాలు వస్తాయి, ఇలాంటి క్రోధం ఎక్కువ అవుతుంది, ఇలాంటివన్నీ వీటి వల్ల వస్తాయి అనుకున్నప్పుడు తగ్గించుకోవడం మంచిదే కదండి. అలాగని అందరూ తినకూడదని నేను చెప్పట్లేదు. ఎవరైతే వాటిని ధారణ చేయాలి అనుకుంటారంటే వాటి నుంచి ఈర్ష్య ద్వేషాలు వాటన్నింటి నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళు తినడం తినకపోవడం వాళ్ళ ఇష్టం కదండి. అలాగని అందరినీ నేను డిస్కరేజ్ చేయటం కాదు. నాకైతే వాటన్నింటి నుండి దూరంగా ఉండాలి అని నా కోరిక. ఇక్కడైతే ధనియాల పొడి కొద్దిగా వేసానంటే ధనియాలు బాగా వేపి చల్లార్చి పొడి చేసి పెట్టుకుంటానండి బాటిల్లో. అది వేసాను, ఒక 1.5 స్పూన్ దాకా వేసాను. సరిపడినంత కారం వేసాను, పసుపు ఆల్రెడీ ముందే వేసాను, ఉప్పు వేసాను. ఇంకంతేనండి. లాస్ట్లో ఫైనల్లో కొత్తిమీర సన్నగా కట్ చేసి దాంట్లోకి యాడ్ చేసేసుకోవడమేనండి కూరలోకి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అదిగోండి చూడండి, కూర తయారైపోయింది. ఇంకా స్టవ్ కట్టేసామనుకోండి, ఈ మట్టి మూకుడు కదా, అందులో వేడికి పూర్తిగా సెట్ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుందండి. మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా కూర చపాతీలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అస్సలు ఆలోచించకుండా మనం టేస్ట్గా తినేయచ్చు. ఇంచుమించు మీరందరూ చేస్తూ ఉండొచ్చు వంటలు. ఇక్కడైతే నేను క్యారెట్ హల్వా చేస్తున్నానండి. ఎర్ర క్యారెట్ ఉంది కదా, దాన్ని ఏమంటారు, గాజర్ అని హిందీలో అంటారు. అది సన్నగా తురుముకున్నాను. సన్నగా అంటే మీడియంగా తురుముకున్నాను. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపు పెట్టుకున్నాను, నెయ్యిలో వేపు పెట్టుకున్నాను. అదే పాత్ర మూకుడులో అదే కొంచెం నెయ్యి వేసి క్యారెట్ వేసి బాగా వేపానండి. ఇదే ఫస్ట్ టైం నేను అదే క్యారెట్ హల్వా చేయడము. ఇందులో ఒక 1/2 కిలో ఉంటాయండి క్యారెట్స్. పాలు కూడా ఒక 1/2 కిలో పోసా, 1/2 లీటర్, కిలో కాదు సారీ, 1/2 లీటర్ పోసాను. ఇదిగోండి 1/2 లీటర్ ఇంకిపోయేదాకా అప్పుడప్పుడు కలుపుతూ వచ్చానండి. ఇది అదంతా పాలల్లోనే ఉడికిపోయింది. ఇంకొంచెం నెయ్యి వేసాను చాలదేమో అని. చాలా టేస్ట్గా వచ్చిందండి.
సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే అని నాకు తర్వాత తెలిసింది. అయితే టైం ఎక్కువ తీసుకుంటుందండి, సిమ్లోనే ఉడకాలి కదా, హైలో పెడితే మాడిపోతుంది. అందుకని సిమ్లోనే పెట్టి ఉడికిస్తూ వచ్చాను. అటుపక్క చిన్ని పెనంలో షుగర్ కంప్లైంట్ వాళ్ళకి యూస్ఫుల్ తినచ్చు అనేసి కొద్దిగా తీసి బెల్లం వేసానండి అందులో. అటుపక్క కనిపిస్తుంది కదా చిన్ని పెనుము, అందులో బెల్లం వేసి చేశాను. ఇదే మూకుడులో నుంచి కొంచెం తీసి అందులోకి వేసి బెల్లం వేసాను. ఇందులో చక్కెర వేసాను. ఇదిగోండి యాలకులు పొడి దంచి వేసానండి. మిక్సీకి వేసి సన్న పొడి వేయచ్చు, కానీ నాకు ఓపిక లేక అలాగ వేసాను. డ్రై ఫ్రూట్స్ కూడా పెద్ద పెద్దవి అంటే ఒకదాన్ని ఒక జీడిపప్పుని 3 భాగాలు చేసి వేసానండి. కొన్ని అలాగే వదిలేసాను. మరీ కట్ చేసి వేసే ఓపిక ఉండట్లేదండి ఈ మధ్య, హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల. చెయ్యాలి, టేస్ట్ ఉండాలి అంతే అని అన్నట్టుగా చేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ ప్లీజ్.